హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలండి. అలాగే అయ్యగారికి మరి ఇప్పుడు వచ్చిన పెద్దలకి నన్ను అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నా సాక్ష్యం ఏంటంటే మేము 92లో వచ్చామండి ఇక్కడికి. మా ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి మేము అయ్యగారితో ఉంటున్నాము ఇదే చర్చిలో. అలాగే అయ్యగారు మాకు ప్రార్థన చేస్తున్నారు, ప్రతి విషయంలో మమ్మల్ని దీవిస్తున్నారు. ఆ దీవెని ప్రకారంగానే మేము ఎంతో అభివృద్ధి చెందామండి. మా పిల్లలు మేమును. అలాగే నాకు బాబు పాప, పెద్ద కుమారుడు మరి మ్యారేజ్ అయింది, వాడికి బాబు పాప, వాళ్ళు ఇద్దరు హైదరాబాద్లో ఉంటున్నారు, వాళ్ళు జాబ్ చేసుకున్నారు చక్కను. అలాగే పాప కూడా మ్యారేజ్ అయింది, పాప ఇద్దరు పాపలు వాళ్ళు దేవుని సేవలో మరి ఉంటున్నారండి, అల్లుడు పాప ఇద్దరును. మరి అన్ని దేవులంతా మరి ఈ అయ్యగారి దేవుని వల్ల మరి మా పిల్లలు ఈ విధంగా మరి ఇలాగ అభివృద్ధి చెందుతున్నారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు ఇంతకుముందు మేము చాలాసార్లు చెప్పాను, నాకు అప్పుడు ఒకసారి నాకు ఎక్కిళ్ళు వచ్చి ఒక 10 రోజుల వరకు తగ్గలేదని అది చెప్పాను. చాలా అద్భుతమైన కార్యం అండి అది, దేవుడు నిజంగాను అది ఇప్పటికీ మర్చిపోలేము. ఏంటంటే ఆ 10 రోజులు కూడా నాకు తగ్గలేదు, ఎన్నో హాస్పిటల్ తిరిగాను అయినా తగ్గలేదండి. 10వ రోజుని నేను అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అయ్యగారు నాకు ప్రార్థన చేశారు, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురమ్మన్నారు. ఆ నీళ్ళు తాగిన వెంటనే నాకు ఎక్కిళ్ళు తగ్గిపోయండి. ఇది నిజంగా అద్భుత కార్యం అండి, అది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. నేను ఎక్కడికి వెళ్ళినా అదే విషయం చెప్తానండి. మా అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల నాకు ఎంత అద్భుతం జరిగిందని ఎప్పుడు చాలాసార్లు చెప్పాను నేను. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన కార్యం ఏంటంటే, లాస్ట్ డిసెంబర్లో మా మిస్సెస్ మీకు అందరికీ తెలుసు, ఆమెకి రాణి కుమారి, ఆమె కాలికి బొట్టనవేలు గోరు లోపలికి ఎదిగించండి. ఆ ఎదిగేటప్పుడు ఒక కొంచెం పెయిన్లా తయారైంది, అది నొప్పి ఎక్కువైపోయింది. అది డిసెంబర్ నెల అంతా బాగా ఎక్కువైపోయిందండి నొప్పి. అది ఇలా మనం పట్టుకుంటే చాలా ఎప్పుడైతే నొప్పి అనమాట. పాపం నడవలేకపోయినా అలాగే వచ్చేది. ఎక్కడికి వెళ్ళాను, అది ఒకసారి ఏం చేసామంటే హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు రాశారు, ట్యాబ్లెట్లు తీసుకున్న తర్వాత డాక్టర్ అన్నాడు, ఓకే తగ్గిపోద్ది, ఏం పర్వాలేదు, ట్యాబ్లెట్లు వాడండి, ఒక 1 రోజులే తగ్గిపోద్ది అన్నారు. ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి వాడిన తర్వాత ఈమె ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, మా పక్కన ఒక తెలిసిన ఆమె నర్సు ఉన్నారండి, ఆమె వచ్చి, అక్క ఏం కాదు ఇది చిన్న కట్ చేస్తే గోరు తగ్గిపోతుంది, అది కట్ చేస్తానే నాకు తెలుసని ఒక చిన్న బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేసిందండి. కట్ చేస్తే ఆ రోజు తగ్గింది, 2-3 రోజులు తగ్గిపోయింది. ట్యాబ్లెట్లు వాడేమో తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆమె మాకు ఒక చేప తీసుకొచ్చి ఇచ్చిందండి, ఎక్కడి నుంచో మంచి చేప. మాకు మా ఎదురింటి పాస్టర్ గారికి మంచి చేప తీసుకొస్తే ఆ చేప వండుకొని తిన్నాము. తిన్న తర్వాత అది తింటేనట్టండి మరి చాలామంది అన్నారు పాత రోగాలన్నీ బయటపడతాయట. ఆ చేప ఏంటి మార్పు చేప పేరు, అది మార్పు ఎప్పుడు మేము తినలేదు. అయితే ఆ చేప తిన్నాము, మా ఎదురుని పాస్టర్ గారు కూడా తిన్నారు. మేము మరి అయితే నేనైతే అలాంటి నమ్మనండి, చెప్పింది కానీ ఏం కాదులే ఊరికి అలాగ వస్తుంది, ఏ సెప్టిక్ అయి ఉంటుంది అని నేను అన్నాను. అది మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఎక్కువైపోయిందండి, కాలు బొట్టన వేలు వాసిపోయింది, బాగా వాసిపోతే డిసెంబర్ అయిపోయింది. డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి, అదే డాక్టర్ దగ్గర స్టీల్ ప్లాంట్ వెళ్ళాము. ఆయన అన్నారు ట్యాబ్లెట్లు వాడితే తగ్గిపోద్దండి, సెప్టిక్ అయింది, మీరు కట్ చేసుకున్నారు, మీరు ఎలా కట్ చేయకూడదు, మీరు మేము ఉన్నాం కదా డాక్టర్స్, మా దగ్గర రావాలి కదా, మీ ఓన్గా మీరు అలా చేసుకుంటే ఎలాగా, ఇది సెప్టిక్ అయింది, మీరు ట్యాబ్లెట్లు వాడండి, తర్వాత చూద్దాం, దీనికి ఆపరేషన్ పడుతుంది అన్నారు. అయితే ఆ విషయంలో కూడా చాలాసార్లు మన పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేశారు, అలాగే మన స్త్రీలు కూడా ప్రార్థన చేసేవారండి. ఈ ముందే భయం, ఏ చిన్న నొప్పి వచ్చినా తట్టుకోలేదు, అది మనం అందరికీ తెలుసు, అందరూ ప్రార్థన చేసేవారు. అది ఏమైందంటే తర్వాత కాలు ఎక్కువ వాసిపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్తే ఆయన మళ్ళీ ట్యాబ్లెట్లు ఇచ్చాడు, ట్యాబ్లెట్లు కూడా తగ్గలేదు. మళ్ళీ సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి, మీరు రెడీగా ఉండండి అని ఆయన ట్యాబ్లెట్లు రాసి బ్లడ్ టెస్ట్లు అవి రాసాడండి. అయితే మేము జనవరి క్రిస్మస్ అయిపోయిన తర్వాత జనవరిలో చేయించుకుందామని జనవరి నెలాఖరులో ఎప్పుడో మళ్ళీ ఆ ట్యాబ్లెట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేయమన్నాడు, టెస్టులు చేయించాము. అయితే అవి తర్వాత లక్షవారం ఎప్పుడు ఆపరేషన్ చేస్తాను, మీరు రెడీగా ఉండండి కాలుకి అన్నారు. అయితే నెక్స్ట్ అదే బుధవారం మన స్త్రీల కూడికలో అందరికీ తెలిసిందండి. ఆ కూడికలో ప్రార్థన చేశారు, తర్వాత ఇంటికి వచ్చారు. ఆ రోజు ఇంటికి వచ్చి కూడా ప్రార్థన చేసి వెళ్ళారండి. మేము లక్షవారం ఆపరేషన్కి వెళ్ళాలి. లక్షవారం ఆపరేషన్కి వెళ్తే రాత్రి ఈమె ట్యాబ్లెట్లు వాడింది, బుధవారం మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళాలండి. హాస్పిటల్కి వెళ్దామని నేను మామూలుగా రెడీ అయిపోయానండి హాస్పిటల్కి వెళ్దామని. తెల్లవారులేకి చూసేసరికి కాలుకి ఏమీ లేదండి, ఆపరేషన్ అంటే నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా. కాలుకి ఏం కనపట్లేదు, మచ్చ కనపట్లేదండి ఎక్కడన్నా. అయితే ఇవి భయపడి అలా చెప్తుందేమో, నాకు ఆపరేషన్ అన్నాం కదా ఇక కట్ చేస్తారన్నారు, భయపడి అలా చెప్తుందేమిటి నేను నమ్మలేదు.
అని నేను పట్టుకొని చూస్తుంటే పెయిన్ కూడా లేదండి. ఇంతకుముందు ఇలా టచ్ చేస్తే పెయిన్ వచ్చేది, విపరీతమైన పెయిన్తో బాధపడేది. అలాంటిది ఆ టచ్ చేస్తే అది అసలు ఏమీ లేదు. నేను గట్టిగా పట్టుకున్నాను. కావాలంటే కాలు తొక్కు అంటుందండి. మన కాలు ఎలా తొక్కదేమో తొక్కలేము. కానీ నేను చూసి పట్టుకుని 2-3 సార్లు నేను నొక్కాను. అసలు ఎక్కడ నొప్పి లేదు. నిజంగా ఆశ్చర్యం వేసిన చాలా గొప్ప అద్భుతం సాక్ష్యం అండి. నిజంగా ఇది నా జీవితంలో. అది మేము అప్పుడు అదే రోజు చర్చిలో చెబుదాం అనుకునేసరికి మా ఇద్దరికీ భయం, చెప్పాలంటే సాక్ష్యాలు చెప్పాలంటే అని అలా పోస్ట్ పోన్ చేసుకొచ్చాము. ఈరోజు మాకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు మీ అందరి మధ్యలో ఈ సాక్ష్యం చెప్పడానికి మాకు దేవుడు అనుగ్రహించాడు. మరి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మరి దేవుడు దీవించును గాక. ఆమేన్.